వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు బారులు తీరాయి. అలిపిరి నుంచి గరుడ సర్కిల్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తనిఖీ కేంద్రం దాటేందుకు భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. గత వారం రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వరుస సెలవు దినాలు వారాంతం కావడంతో భక్తులు సోమవారం దర్శనం కోసమని భారీ స్థాయిలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుపతిలోని అలిపిరి చెక్ పాయింట్ వద్ద భారీగా వాహనాలు మోహరిస్తున్నాయి. దాదాపు ఇక్కడ తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు తనిఖీ చేసుకుని తిరుమలకు పోవాలంటే భక్తులు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. పూర్తిగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ నిత్యం కూడా తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడు కూడా వాహనాల్లో ఈ చెక్ పాయింట్ దాటుకుని ఇక్కడ పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీ చేసుకున్న అనంతరమే తిరుమలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ గత వారం రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అందులో వారాంతం సెలవు దినాలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు మొత్తం కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి భారీ స్థాయిలో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అలిపిరి తనిఖీ కేంద్రం నుంచి కూడా ఇటు ఆ గరుడ సర్కిల్ వరకు కూడా వాహనాలు పూర్తిగా రోడ్డుపైన నిలిచిపోయినాయి. దాదాపు ఇక్కడి నుంచి కూడా వాళ్ళు లోపలికి వెళ్లి తనిఖీ కేంద్రంలో వాహనాలు తనిఖీ చేసుకుని తిరిగి అటువైపు వెళ్లాలంటే దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి ఆలస్యం అవుతుంది. ఇక్కడ తిరుపతిలో టైం స్లాట్ వేసుకున్న భక్తులందరూ కూడా సోమవారం దర్శనానికి సకాలంలో వెళ్లాలంటే ఇక్కడే దాదాపు ఎక్కువగా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఇక్కడున్న సిబ్బంది అందరూ కూడా ఇక్కడ భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళ వాహనాలు కూడా తనిఖీ చేయాలి. మరోపక్క భక్తులు తమ వెంట తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా ఇక్కడ అలిపిరి తనిఖీ కేంద్రంలో ఉన్న స్కానర్ లో పూర్తిగా తనిఖీ చేయాల్సింది. కాబట్టి ఇవన్నీ కూడా భక్తులకి చాలా ఇబ్బంది కలిగించే విషయాలైనా కూడా భద్రత విషయంలో భాగంగా ఇవన్నీ కూడా తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. మరోపక్క బాణుడు కూడా భక్తుల మీద ప్రతాపం చూపుతున్న పరిస్థితి ఉంది. దాదాపు తిరుమలలో అయితే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా తిరుపతిలో ఇంకా ఉష్ణోగ్రత పెరిగి దాదాపు 42 డిగ్రీల ఉష్ణోగ్రత పైగా తిరుమలలో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చే భక్తులందరూ కూడా సమయం పాటించాలి. ఇక్కడ భద్రతకు సహకరిస్తున్నారు. అదేవిధంగా భక్తుల రక్తి కొనసాగుతుంది కాబట్టి టీటీడీ అధికారులు కూడా వాళ్ళకి వీలైనంత త్వరగా దర్శనం చేయించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలి. వీఐపీ దర్శనాల విషయంలో కూడా టీటీడీ ఇంతవరకు ఒక సరైన నిర్ణయం తీసుకోలేదు. వీఐపీ దర్శనాలు తగ్గించి సామాన్య భక్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఇది తిరుపతిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్టు ఎల్ఐతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.